అసలు ఏమేమి పనులు ఉన్నాయని మనం ఆలోచన చేయగలిగితే, ఆ సంపూర్ణముగా నెరవేర్చటంలో అసలు ఏమేమి దాగి ఉన్నాయని మనం ఆలోచన చేయగలిగితే, ఒక 2 విషయాలు దాగి ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఏంటిది అంటే, ఒక వ్యక్తిని నిలబెట్టడానికి తాను చేయవలసిన పని. మళ్ళీ జ్ఞాపకం పెట్టుకోనండి. దేవుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చిన పని ఏంటి అంటే, ఒక వ్యక్తిని నిలబెట్టడం అనేది తన పని. ఒక వ్యక్తిని రక్షించడం అనేది తన పని. అయితే ఆ పనిలో ఏమేమి ఇమిడి ఉంటాయి? ఒక వ్యక్తిని రక్షించాలి అంటే, ఒక వ్యక్తిని కాపాడాలి అంటే ఏమేమి పనులు చేయాల్సి ఉంటుంది అని ఆలోచన చేస్తే, మనందరము చాలా జాగ్రత్తగా గమనించగలిగితే అక్కడ 2 పనులు అనేవి ఇమిడి ఉంటాయని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏమిటి అంటే చూడండి చాలా జాగ్రత్తగా. 7వ వచనము, 6వ వచనము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీవారయ్యుండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. మొదటి పని ఏంటి అంటే, ఆయన పని ఒకటే. ఏంటిది అంటే, వ్యక్తులను స్థిరపరచటము, వ్యక్తులను బలపరచటము, వ్యక్తులను దేవునికి తగిన విధముగా అప్పగించటము. అయితే ఆ పని చేయటానికి యేసుక్రీస్తు వారు 2 పనులు చేశారు. ఒక వ్యక్తిని దేవునికి అప్పగించటానికి, ఒక వ్యక్తిని దేవునికి నిజముగా ఆయనకి సంబంధించిన వ్యక్తిగా అప్పగించటానికి దేవుడు ఏం చేశాడు అంటే, యేసుక్రీస్తు వారు 2 పనులు చేశారు. ఒకటి ఏంటి అంటే, దేవుని వాక్యమును వారికి చెబుతూ ఉండటం, దేవుని మాటలను వారికి చెబుతూ ఉండటం. అందుకే ఆయన చాలా క్లియర్గా చెబుతున్న మాట ఏంటి అంటే, నీవు నాకు అనుగ్రహించిన మాటలు, 7వ వచనము, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని వారు ఎరిగి ఉన్నారు. ఇంకా ముందుకు వెళితే, 17వ వచనము, 14వ వచనము, వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను. ఏంటంట? నీ వాక్యమును ఇచ్చి ఉన్నాను. చాలా జాగ్రత్తగా మీ హృదయములను వినటానికి ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు వారు దేవుడి చేత పంపబడి ఉన్నారు. ఎందుకు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు అంటే, ఇదిగో ఆయన ఇచ్చిన పనిని నెరవేర్చటానికి, అలా నెరవేర్చి నేను నిన్ను మహిమపరిచాను దేవా అని మొదటి 4 వచనాల్లో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఇంతకీ ఏంటి దేవుడిచ్చిన పని అంటే, ఇదిగో వ్యక్తులను, తనకు అప్పగించినటువంటి వ్యక్తులను దేవుని దగ్గర చక్కగా కాపాడటం. ఈ లోకము నుండి, ఈ లోకము యొక్క ఆశల నుండి వారిని ఏం చేయడం? కాపాడటం. అందుకే మరి ఇలా కాపాడాలి అంటే వాళ్ళ గురించి 2 పనులు యేసయ్య చేస్తూ ఉన్నాడు. ఒక పని ఏమిటి అంటే, ఇదిగో వారికి దేవుని మాటలను చెబుతూ ఉండటం, వారికి దేవుని మాటలను చెబుతూ ఉండటం, వారికి దేవుని మాటలను చెబుతూ ఉండడం. ఎలాగ చెబుతూ ఉన్నాడు అంటే, 17వ వచనము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని. వారు సత్యమందు ప్రతిష్ఠిత చేయబడినట్లు వారికై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. యేసుక్రీస్తు వారు తను తాను ప్రతిష్ఠించుకున్నాడు అంట, తను తాను దృఢ నిశ్చయం చేసుకున్నాడు అంట. ఎందుకు అంటే, ఇదిగో నీవు నాకు అప్పగించిన వ్యక్తులున్నారే, ఇదిగో ఒక తండ్రి ఆకర్షిస్తే కానీ ఎవడు కూడా నా యొద్దకు రాడని యేసుక్రీస్తు వారు మాట చెప్పి ఉన్నారు కదా.
అంటే తనకి చాలా అవగాహన ఉంది. ఏమిటి అంటే, ఇదిగో తండ్రి ఆకర్షిస్తే కానీ నా యొద్దకు ఒకరు రారు అని. అయితే ఆ ఆకర్షించి దేవుడు నా దగ్గరికి పంపిన వ్యక్తులను, లేకపోతే నేను ఇంకొందరు వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు తండ్రి చేత ఆకర్షింపబడి నా యొద్దకు వస్తున్నారు కదా, వీరందరినీ కూడా ఏం చేయాలి అంటే వారిని నేను భద్రంగా కాపాడాలి. ఏంటో చూడండి 12వ వచనము. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని. ఏంటంట? నీ నామమందు నన్ను ఏం చేశాను? కాపాడాను. నేను వారిని భద్రపరిచి తిని. ఆ పదజాలాలు చాలా జాగ్రత్తగా ఆలకించండి. యేసుక్రీస్తు వారు ఇదిగో దేవుడు వారికి అప్పగించినటువంటి ఆ 12 మంది శిష్యులని ఏం చేశాడు అంటే, ఆయన ఏం చేశాడంట? చాలా జాగ్రత్తగా కాపాడాడంట. కాపాడటం మాత్రమే కాదు, వారిని ఏం చేశాడంట? భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరునట్లు. ఏంటంట? లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడనూ నశింపలేదు. ఇదిగో నీవు 12 మంది కాపాడబడతారు, అందులో ఒకడు మాత్రమే నిన్ను అప్పగిస్తాడు, మిగతా 11 మంది బాగుంటారని చెప్పాడు కదా, కాబట్టి బాగుంటారు కదా అని నేను నిర్లక్ష్యంగా ఉంటే వాళ్ళు బాగోరు. మీకు అర్థమవుతుందా? 11 మంది చక్కగా ఉంటారు, ఒకడు అప్పగిస్తాడు అని, ఒకడు నాశనపుత్రుడు అవుతాడు అని యేసయ్యకి తెలుసు. కానీ తెలిసినప్పుడు ఆయన ఏం చేశాడంటే మిగతా 11 మందిని కాపాడాడు. ఈ మాట మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి కాపాడబడారు కాదు, ఆయన చెప్పాడు కాబట్టి ఈయన కాపాడుతూ వచ్చాడు. మీకు అర్థమవుతుందా? ఇదిగో దేవుడు తనకిష్టం వచ్చిన వారిని రక్షించుకుంటాడు, దేవుడు తనకిష్టం వచ్చిన వారిని కాపాడుకుంటాడు అని మనం చెబుతూ ఉన్నామే, కానీ కాపాడాల్సింది మనమే, వాళ్ళని భద్రపరచాల్సింది మనమే. ఇక్కడ యేసుక్రీస్తు వారు చాలా క్లియర్గా చెబుతున్నాడు. ఏంటి అంటే, నీవు నాకు ఇచ్చిన వారిని నేనేం చేశానంటే కాపాడాను, వారిని ఏం చేశానంటే భద్రంగా కాచాను. ఇంతకీ ఏమి చేసి వారిని కాచాను అంటే, ఆయన చెబుతున్న మొట్టమొదటి మాట ఏంటి అంటే, ఏంటిదో తెలుసా? నీ వాక్యమును వారికి చెబుతూ. ఎలాగ చెప్పాను అంటే, అసలు వాళ్ళని విడిచిపెట్టకుండా 3.5 సంవత్సరాలు నాతో పాటే తిప్పుకొని మరి వాళ్ళకి నేర్పించాను. అంటే ఇక్కడ మీరు ఆలోచన చేయండి, వారిని ఎలాగూ భద్రపరుస్తున్నాడో యేసుక్రీస్తు వారు, వారిని ఎలాగూ భద్రపరుస్తున్నాడో మీరు ఆలోచన చేయండి జాగ్రత్తగా. వాళ్ళందరికీ దేవుని యొక్క వాక్యమును చెప్పి, దేవుని యొక్క మాటలను చెప్పి వాళ్ళందరిని కూడా ఏం చేస్తున్నాడు? భద్రపరుస్తున్నాడు. వాళ్ళందరినీ లోకము నుండి కాపాడుతున్నాడు. అందుకే ఆయన అన్న మాట ఏంటి తెలుసా? 14వ వచనము. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, గనుక లోకము వారిని ద్వేషించును. ఎంత బాగా భద్రపరిచాడు అంటే, వారు కూడా యేసయ్యలాగా లోకము ద్వేషించేలాగా కాపాడాడంట. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారికి ఎలాగైతే లోకం మీద ధ్యాస లేదో, లోకాశల మీద ధ్యాస లేదో, ఎప్పుడూ కూడా ఇదిగో తండ్రి పని చేయుటయే నాకు ఆహారమై ఉన్నదని ఒక మాట చెప్పారు కదా. ఏంటంట? తండ్రి పని చేయుటయే నాకు ఆహారమై ఉన్నది. ఏంటి ఆ తండ్రి పని? ఆ తండ్రి పని ఏంటి అంటే వ్యక్తులను కాపాడటం, వ్యక్తులను భద్రపరచటం. ఆ భద్రపరచటమే దేవుడు తనకి ఇచ్చిన పని కాబట్టి ఆయన పరుగున వ్యక్తుల దగ్గరికి వెళుతున్నాడు, ఉన్న వ్యక్తులను భద్రపరుస్తున్నాడు, ఉన్న వ్యక్తులను కాపాడుతున్నాడు, కొత్త వ్యక్తుల దగ్గరికి పరుగున వెళుతూ ఉన్నాడు. అయితే ఆ వ్యక్తులను భద్రపరచటానికి, ఆ వ్యక్తులను స్థిరపరచటానికి మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఏంటి అంటే దేవుని వాక్యమును వారిలో ఎక్కిస్తూ ఉన్నాడు. ఎంతలాగా ఎక్కించాడు అంటే, ఇక వాళ్ళకి లోకం అంటే ప్రేమ లేనంత విధంగా, ఇక లోకం అంటే ఇష్టము లేనంత విధంగా, ఇక దేవుడే నాకు ఇష్టము, ఇదిగో లోకము కూడా వారిని ద్వేషించే అంత విధంగా ఏం చేశాడంట? వాళ్ళకి దేవుని మాటలను నేర్పించాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, నా ఉద్దేశం ఏమిటి అంటే, మనకు అప్పగించిన వ్యక్తులని
మన చేతులకి అప్పగించిన వ్యక్తుల్లోనూ వారందరిని కూడా దేవుడు ఆకర్షిస్తే నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి ఉన్నారు. వాళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత, వారందరిని భద్రపరచాల్సిన బాధ్యత, ఇదిగో అలాగూ నాశనపుత్రుడుగా కాకుండా కాపాడవలసిన బాధ్యత, భద్రపరచవలసిన బాధ్యత నీ మీద నా మీద పెట్టి ఉన్నాడు. అయితే ఇలాగ వాడిని కాపాడాలి అంటే వాళ్ళకి మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటి అంటే దేవుని మాటలను ఎల్లవేళలా ఎల్లప్పుడూ ఏం చేస్తుండాలి? జ్ఞాపకము చేస్తూ 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 ఇదిగో వాళ్ళకి లోకము మీద ద్వేషం వచ్చేలాగా, లోకము మీద మనసు చచ్చిపోయి దేవుడే అనేంత విధముగా వాళ్ళని మనం వెంటాడాలి వాక్యముతో. ఇది మొదటిదైతే. రెండవది ఏంటి అంటే వాళ్ళ గురించి ప్రార్థిస్తున్నాడు. అందుకే మీరు చూడండి 7వ వచనము, నీవు నాకు అనుగ్రహించిన మాటలు వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితువని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. లోకము కొరకు ప్రార్థన చేయుట లేదు, నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. అంటే మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒక విశ్వాసి దేవుని మందిరములోనికి వచ్చి ఉన్నాడు అంటే, ఒక విశ్వాసి దేవుని ఎరిగి ఉన్నాడు అంటే వారందరూ ఎవరు ఆకర్షించాడు? వాళ్ళందరినీ ఎవరిని మనకు అనుగ్రహించాడు? దేవుడు. మీరు చాలా జాగ్రత్తగా సంఘము పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఇదిగో సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా వాళ్ళని ఎవరు ఆకర్షించాడు? దేవుడు ఆకర్షించాడు. వాళ్ళని ఎవరు మనకు అనుగ్రహించాడు అంటే దేవుడు అనుగ్రహించాడు. అందుకే ఆయన చెబుతున్నాడు చాలా జాగ్రత్తగా, నువ్వు వాళ్ళని నాకు అనుగ్రహించావు, వాళ్ళని నేను కాపాడాలి, వాళ్ళని నేను భద్రపరచాలి. అదిగో ఆ సాతాను నుండి, ఈ లోకం యొక్క ఆశల నుండి వాళ్ళని భద్రపరచాలి. అందుకోసం నేను ఏం చేశాను అంటే నీ వాక్యమును మొదటగా నేను వారికి విత్తాను. 3.5 సంవత్సరాలు ఆయన ఎడతెగకుండా వాక్యము విత్తుతూనే ఉన్నాడనమాట. అయితే విత్తిన ఆయన రెండవది ఏం చేస్తున్నాడు అంటే వారందరి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వారందరి గురించి సమయాన్ని కేటాయించి వారందరి గురించి ఆయన రాత్రి వేళ ఏకాంతముగా కొండకు వెళ్ళి ఏం చేస్తున్నాడు? ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. ఇదిగో వాక్యముతో భద్రపరచడం ఎంత విషయమో, వాక్యము ఒకటే ఒక మనిషిని స్థిరపరచలేదు, వాక్యము ఒకటే ఒక మనిషిని బలపరచలేదు. వాక్యము తరువాత మీకు తెలుసే లేదు, బలపరచవలసింది ఎవరు? స్థిరపరచవలసింది ఎవరు? ఆ మాటలను ఫలింప చేయవలసింది ఎవరు? అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు గారు చాలా మంచి మాట అంటారు కదా, 3వ అధ్యాయములో 3వ అధ్యాయము 5వ వచనము చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఇదిగో వాక్యము చెప్పటం అనేది ఏంటిది అంటే అది నీళ్లు పోయటంతో సమానం, నాటడంతో సమానం. అవునా కాదా? అందుకే ఆయన ఏమంటున్నాడు చూడండి 5వ వచనము, అపోల్లో ఎవడు పౌలెవడు పరిచారకులే కదా, ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. అంటే ఇదిగో ఒక వ్యక్తిని రక్షించటానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకుంటే, ఇదిగో ఒక వ్యక్తిని రక్షించటానికి ఇదిగో నీకు నాకు దేవుడు కొంతమంది వ్యక్తులను నీకు నాకు పరిచయం చేస్తే వాళ్ళందరికీ వాక్యము విత్తటం అనేది ఏంటిది అంటే అది నీళ్లు పోయటము, నాటడం లాంటిది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆ వాక్యాన్ని వృద్ధి కలుగు చేసేది ఎవరు? దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో నాటువాడిలో కానీ నీళ్లు పోయేవానిలో కానీ ఏమీ లేదు, కానీ ఏముందంట? వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయి దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయేవానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే.
అంటే ఇక్కడ ఇంకొక విషయాన్ని ఏం చెబుతున్నాడు అంటే, రెండవదిగా ఆ వ్యక్తి నువ్వు ఇచ్చిన వాక్యం ముందు నిలిచి ఉండాలి అంటే, ఆ వ్యక్తి నీవు ఇచ్చిన మాటల యందు నిజంగా నిలిచి ఉండాలి అంటే, ఆ వ్యక్తి కంపల్సరిగా చేయాల్సిన పని ఏంటో తెలుసా? మీరు మళ్ళీ చెబుతున్నాను, ఆ వ్యక్తిలో ఉన్న వాక్యాన్ని సాతాను ఎత్తుకొని పోకుండా ఉండాలి అంటే, ఆ వ్యక్తిలో పడ్డ ఆ విత్తనం అనే వాక్యము ఇదిగో ముళ్ళ పొదలు వచ్చి, లేకపోతే శరీరాశలు వచ్చి, లేకపోతే దురాశలు వచ్చి, ఈ లోక సంబంధమైన విచారాలు వచ్చి అవి ఎదగకుండా ఉండకుండా ఉండాలి అంటే, అయినప్పటికీ అవి ఎదగాలి అంటే వాటన్నిటికీ ఎవరు సహాయం చేయాలి? దేవుడు సహాయం చేయాలి. దేవుడు వృద్ధి కలుగు చేయాలి. దేవుడు నిలబెట్టాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుడు ఎలా వృద్ధి చేస్తాడు, దేవుడు ఎలా నిలబెడతాడు అని అర్థమైన ఆయన ఇప్పుడు వాళ్ళ గురించి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అంటే ప్రార్థన ద్వారా మాత్రమే దేవుడు ఒక విశ్వాసిని అభివృద్ధి చేస్తాడు. ఇదిగో నీకు నాకు అప్పగించిన ఆ విశ్వాసులు కానీ, నీకు నాకు అప్పగింపబడిన ఆ సహోదరులు కానీ, వాళ్ళందరూ నీవు నేను విత్తిన వాక్యము అభివృద్ధి చెందాలి అంటే, వాళ్ళలో నిజంగా ఆ వాక్యము ఫలింపాలి అంటే ఇప్పుడు దేవుడు కలిగించుకోవాలి. అలా దేవుడు కలిగించుకోవాలి అంటే ఇక్కడ దేవుణ్ణి నువ్వు ప్రార్థించాలి. మీకు అర్థమవుతుందా? అందుకే రోమపత్రిక 14వ అధ్యాయానికి ఒకసారి రండి. మీకు ఒక విషయాన్ని మీతో పంచుకుంటాను. రోమపత్రిక 14వ అధ్యాయం 4వ వచనము. రోమపత్రిక 14వ అధ్యాయం 4వ వచనము. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వెవడో, అతడు నిలిచియుండుటైనను పడుటైనను అతని సొంత యజమానుని పనియే. అంటే ఒక వ్యక్తి నిలబడటం కానీ, ఒక వ్యక్తి పడిపోవటం కానీ ఎవరి పని? ఎవరి పని? దేవుడు పూనుకుంటే వాళ్ళు నిలబడతారు, దేవుడు వదిలేస్తే వాళ్ళు పడిపోతారు. దేవుడు పరిశుద్ధ ఆత్మనిస్తే వాళ్ళు నిలబడతారు, దేవుడు దురాత్మను వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఏమవుతారు? పడిపోతారు. అవునా కాదా? మీరు చాలా జాగ్రత్తగా, చాలా సున్నితంగా, చాలా లోతుకి వెళ్ళి మీరు ఆలోచించాలి. అక్కడ చాలా క్లియర్గా చెబుతున్న మాట ఏంటంటే, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వెవడవి, అతడు నిలిచియుండుటైనను పడియుండుటైనను అతని సొంత యజమానుని పనియే, అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలబెట్టుటకు శక్తి గలవాడు. అప్పుడప్పుడు విశ్వాసులలో కొంచెము తక్కువ విశ్వాసం ఉన్న వారిని చూచి, కొంచెం ఆచారాలు పాటించే విశ్వాసులను చూచి, లేకపోతే విశ్వాసంలో బలహీనులుగా ఉన్న విశ్వాసులను చూచి ఏమనుకుంటాము అంటే, మనం ఇక వాళ్ళు అలాగే ఉంటారులే, వీళ్ళ వల్లే దేవుడు నామ దూషింపబడుతుందని మనం చాలా సింపుల్గా అంటాం. కానీ దేవుడు అలా ఊరుకొని అంటున్నాడు. అక్కడ ఎంత మంచి మాట అంటున్నాడు చూడండి, 5వ వచనము. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచిదని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానమని ఎంచుచున్నాడు. కొందరు ఏమంటున్నారంట, ఈ రోజు మంచి రోజు కాదంటున్నారంట. కొందరు ఏమంటున్నారంట, అన్ని రోజులు మంచి రోజులు అంటున్నారంట. కొందరు ఏమంటున్నారంట, దేవుని నమ్ముకుంటే కొన్ని పదార్థాలు తినకూడదు అంటున్నారంట. కొందరు ఏమంటున్నారంట, దేవుని నమ్ముకుంటే అన్ని తినొచ్చని అంటున్నారంట. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఎవడైతే తినకూడదు అంటున్నాడో వాడిని తోసేద్దామా? ఎవడైతే పలానా రోజు మంచి రోజు కాదు అని దినాలను పాటిస్తున్నాడో వాడిని తోసేద్దామా అని అంటే ఆయన ఏమంటున్నాడు చూడండి. మరి ఒకడు ప్రతి దినము సమానమని ఎంచుచున్నాడు, ప్రతి వాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢిపరచుకొనవలెను. దినమును లక్ష్య పెట్టువాడు వాడు ఎక్కడికి వస్తున్నాడు? ప్రభువు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు. ఏంటట? దినాన్ని లక్ష్య పెట్టేవాడు, ఆచారాలు పాటించేవాడు కానీ, లేకపోతే విశ్వాసంలో బలహీనంగా ఉన్నవాడు వాడు ఎవరి కోసం ఉంటున్నాడు? మీరు ఇప్పుడు ఆలోచన చేయండి. విగ్రహాలకు అర్పించి తినకూడదని కానీ తినవచ్చు అని కానీ మాట్లాడేవాళ్ళు ఇద్దరు ఎవరు నమ్ముకున్న వాళ్ళు? ఇద్దరు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళనే కదా. ఇదిగో తినొచ్చని చెప్పేది ఎందుకు? వాళ్ళు ప్రభువుని కోసమే. తినకూడదని చెప్పేది ఎవరి కోసం? ప్రభువు కోసమే. అంతేనే కదా. ఇద్దరు దేనికోసం వాళ్ళు కొట్టుకునేది? ప్రభు కోసమే. అదే ఆయన అంటున్నాడు,
ఇదిగో ఒకడు తినొచ్చు అనేవాడు నన్నే లక్ష్య పెట్టుచున్నాడు, తినకూడదు అనేవాడు నన్నే లక్ష్య పెట్టుచున్నాడు. ఇంకా ముందుకెళ్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది చూడండి. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు, తిననివాడు ప్రభువు కోసము తినుటమాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అది చూడండి, తిననివాడు ఏమంటున్నాడు, అయ్యా నువ్వు తినొద్దు అన్నావని చెప్పి నేను తినట్లేదని దేవుడికే స్తుతులు చెల్లిస్తున్నాడు. తినేవాడు కూడా ఏమంటున్నాడు, అయ్యా ఏది నిషిద్ధమైంది కాదు నువ్వే తినమన్నావని చెప్పి తినివాడు దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అంటే ఇద్దరు చేసేది ఎవరికి? మళ్ళీ దేవునికే. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే విశ్వాసములు, ఇప్పుడు 14 మొదటి వచనానికి రండి. విశ్వాసము విషయమై బలహీనుడైన వారిని చేర్చుకునుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములు పెట్టుకొనవద్దు. అంటే ఇప్పుడు ఇదిగో విశ్వాసంలో బలహీనులుగా ఉన్న విశ్వాసులు చాలామంది ఉంటారు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే వాళ్ళందరూ దేవుని నమ్ముకున్న వాళ్ళే, వాళ్ళందరూ దేవుని లక్ష్య పెడుతున్న వాళ్ళే, వాళ్ళందరినీ దేవుడు ఆకర్షించాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళందరినీ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేశాడు? వాళ్ళ పాపాలను, వాళ్ళ పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి వాళ్ళని ఏం చేశాడు? ఒప్పింపచేసి ఈ సన్నిధానంలోనికి కూర్చొని పెట్టి ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో వారు సరిగ్గా లేరు కదా అని పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వెవడు? ఇదిగో వాడు నిల్చుండుటైనా పడి ఉండుటైనా ఎవరి పని? యజమానుడు. యజమానుడు అలాగే చేస్తున్నాడంటే ఏమని? ఇదిగో వాడు సరైన విశ్వాసం లేకపోతే పడిపోయేలా చేస్తున్నాడు, సరైన విశ్వాసం ఉంటే లేవనెత్తేలా చేస్తున్నాడు. ఇదిగో మంచి విశ్వాసం ఉంటే వాడిని మంచిగా చూస్తున్నాడు, విశ్వాసంలో కొంచెం లోనుగా ఉన్నాడు కొంచెం శిక్షించి ఏం చేస్తున్నాడు? లేవనెత్తడానికి చూస్తున్నాడు. మీకు తెలుస్తలేదు, పడవేసేది దేవుడే, లేవనెత్తేది దేవుడే, గాయపరిచేది దేవుడే, గాయములు కట్టేవాడు దేవుడే. ఇదిగో పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే, పెంట కుప్పల మీదకి తోసేసేవాడు ఆయనే, కృంగజేయవాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే. ఈ పదాలని వింటున్నప్పుడు మీకు అర్థమవుతుందో లేదో కానీ ఆయన అంటున్నాడు, ఎదుటి వానికి తీర్పు తీర్చటము మీరెవరో. ఇక్కడ నేను ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నాను అంటే దేవుడు అతను ఏం చేస్తాడంట? నిలుచోబెడతాడంట. ఏం చేస్తాడంట? దేవుడు అతను లేపుతానన్నాడు లేదా? చూడండి ఆ మాట మళ్ళీ చదవండి, 4వ వచనం. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వెవడు? అతడు నిలిచియుండుటైనను పడియుండుటైనను అతని సొంత యజమానుని పనియే, అతడు నిలుచును ప్రభువు అతన్ని నిలబెట్టుటకు. ఏ విశ్వాసంలో బలహీనుడుగా ఉన్నవాడిని రేపు దేవుడు నిలబెట్టలేడని ఏమని చెప్పగలవు నువ్వు నేను? లేకపోతే ఇంతకుముందు నువ్వు నేను విశ్వాసంలో బలహీనులము కాదా? అవునా కదా? ఇంతకుముందు నువ్వు నేను ఆ స్థితి నుండి వచ్చిన వాళ్ళమే కదా, నీవు నేను ఆచారాల నుండి వచ్చిన వాళ్ళమే కదా, నీవు నేను లోక పద్ధతుల నుండి వచ్చిన వారమే కదా. ఇప్పుడు వారిని చూడగానే ఎందుకు అంత హేళన, ఎందుకు అంత తక్కువతనము? ఆలోచన చేయండి ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే దేవుడు ఒక వ్యక్తిని నిలబెడతాడు, దానికి ఆయన శక్తిమంతుడు. కానీ ఎప్పుడు నిలబెడతాడు? ఇది నా ప్రశ్న. ఎప్పుడు నిలబెడతాడు? నీవు నేను ఆ వ్యక్తి గురించి ప్రార్థించినప్పుడు. యేసుక్రీస్తు వారు అందుకే అక్కడ చాలా క్లియర్గా యోహాను సువార్తలో ఆయన ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడంట? శిష్యుల కోసం. రండి మళ్ళీ 17వ అధ్యాయానికి, యోహాను సువార్త. ఈసారి శిష్యుల కోసమే ప్రార్థన చేస్తానన్నాడు, కానీ తర్వాత లోకం కోసం ప్రార్థన చేయనన్నాడా లేదా ఇందాక? కానీ ముందుకెళ్ళిన తర్వాత ఏమంటున్నాడు చూడండి. ఇంతకీ ఏమని ప్రార్థించాలి? ఏమని ప్రార్థించాలి? 21వ వచనము. తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు. ఇందాక వారి కోసం మాత్రమే ప్రార్థించాడు. ఇక్కడ ఎలా ఉండాలి అని, ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడో యేసుక్రీస్తు వారు వాళ్ళిద్దరే ఒకే కోణంలో ఉన్నారా లేదా? ఏకమై ఉన్నారా లేదా? అంటే ఏకం అంటే ఏంటి? ఆయన అంత పరిశుద్ధుగా ఉన్నాడు, ఈయన అంత పరిశుద్ధుగా ఉన్నాడు, ఆయన అంత నీతిగా ఉన్నాడు, ఈయన అంత నీతిగా ఉన్నాడు. ఇలాగే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? ఏమని ప్రార్థిస్తున్నారు తెలుసా? మనిద్దరం ఎలాగ ఏకమై ఉన్నామో వీళ్ళు కూడా మనతో
ఏకమై ఉండాలి. అంటే మీరు తెలుసున్నది ఏమని ప్రార్థిస్తున్నాడంటే, ఇదిగో వాళ్ళు కూడా నాలాగా నీతిమంతులుగా ఉండాలి, వాళ్ళు కూడా నాలాగా లోపం లేని వారిగా ఉండాలి, వాళ్ళు కూడా నాలాగా సంపూర్ణులుగా ఉండాలి, వారు కూడా నాలాగా పరిపూర్ణులుగా ఉండాలి, వాళ్ళు కూడా నాలాగా విశ్వాసంలో అభివృద్ధి పొందుతూ ఉండాలి. ఇదిగో నీవు నేను ఎలాగైతే ఏకమై ఉన్నావో, ఇదిగో ఎలాగైతే నీవు నాయందు నీవు ఎలాగైతే నివసిస్తూ ఉన్నామో వీరు కూడా మన యందు ఏకమై ఉండాలని ప్రార్థించాను అన్నాడు మొదట. తరువాత ఇప్పుడు ఏమంటున్నాడంటే, వాళ్ళకు మాత్రమే ప్రార్థన చేయట్లేదు నేను, మళ్ళీ ఏమంటున్నాడు చూడండి 22వ వచనం. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితవనియు లోకము తెలిసినట్లు నాకు అనుగ్రహించి మహిమను వారికి ఇచ్చి తిని. తర్వాత మాట చూడండి, ఇరవై 24వ వచనము. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నేను ఏం చేస్తున్నాను? నీవు నన్ను ప్రేమించితివి. 21వ వచనం ఒకసారి మళ్ళీ రండి. తండ్రి, నా యందు నీవును నీ యందును నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటం లేదు. మొదట ఏం చేశాడు? వాళ్ళ కోసం మాత్రమే ప్రార్థించాడా లేదా? 9వ వచనం చూడండి. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు నేను ప్రార్థన చేయటం లేదు అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి వారి కోసం మాత్రమే కాదు, ఇంకెవరి కోసం తెలుసా? ఇప్పుడు వాళ్ళు మారారు కదా, వాళ్ళు మారి ఇంకొందరు మారుస్తారు కదా, వాళ్ళ కోసం కూడా నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. చూడండి అక్కడ, తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటం లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు నేను ప్రార్థించుచున్నాను. మొదటగా తనకు అప్పగింపబడిన 12 మంది శిష్యుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? నేను నీకు వాళ్ళకి నీ వాక్యాన్ని ఇచ్చాను, నీ వాక్యమును వారికి నేర్పించాను, అయితే ఆ వాక్యమందు వారిని ప్రతిష్ఠించు, ఆ వాక్యము వారిలో వృద్ధి కలిగేలా చేయి, ఆ వాక్య ప్రకారంగా వారు నడుచుకునేలా చేయి. ఇదిగో నీవు నేను ఎలాగైతే ఏకమై ఉన్నామో, నీవు నేను ఎలాగైతే నీవు నాయందు నీవు ఎలాగైతే నివసిస్తూ ఉన్నారో, అంటే ఏంటి అర్థం ఏంటి? అంటే నీవు చెప్పిన మాట నేను జవదాటను, నేను చెప్పిన మాట నీవు జవదాటవు. అలాగే ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేయాలి? ఇదిగో నీ మాటలు కదా నేను చెప్పింది, ఆ మాటలను వాళ్ళు కూడా జవదాటకూడదు, ఆ మాటల ప్రకారం వాళ్ళు కూడా బ్రతకాలి. నేను ఏ మాటలైతే విత్తానో ఆ మాటల ప్రకారం వాళ్ళు బ్రతుకున్నట్లు నీవు చెయ్యి అని చెప్పి ఆ వ్యక్తి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశాడు. వాళ్ళ గురించి మాత్రమే కాదు, మళ్ళీ ఇంకొకటి ఏంటంట, ఇప్పుడు వాళ్ళు ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తారో, వారెవరికైతే వాక్యాన్ని విత్తుతారో వాళ్ళ గురించి కూడా నేనేం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. మొదట శిష్యుల గురించి ప్రార్థన చేశాడు, వాళ్ళకి వాక్యము విత్తి ఆ వాక్యము ఫలింపచేయి నాయన, ఆ వాక్యము వారిలో వృద్ధి కలిగించి ప్రభువా, ఆ వాక్య ప్రకారం వారు నడిచేటట్టు చేయి నాయన అని చెప్పి వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? మీకు 2 విషయాలు చెప్పాను నేను. ఎందుకంటే ఆయనే అభివృద్ధి కలుగు చేయవాడు, ఆయనే వృద్ధి కలుగు చేయవాడు, ప్రభువు మాత్రమే లేపటానికి శక్తి కలిగిన వాడు, మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వాక్యము విత్తటము మాత్రమే మన పని కాదు, వాక్యము చెప్పడము మాత్రమే మన పని కాదు. ఆ వాక్యం చెప్పేది కూడా ఎప్పుడు చెప్తాం తెలుసా? మనకు ఖాళీ ఉన్నప్పుడు చెబుతాము, మనకు తీరుకున్నప్పుడు చెబుతాం. యేసుక్రీస్తు వారు అలా కూడా కాదు. 3.5 సంవత్సరాలు తన వాళ్ళ వెంటబడి ఏం చేశాడు? నేర్పించుకుంటూ వచ్చాడు వాక్యాన్ని.
అలా వాక్యాన్ని విత్తిన ఆయనకి తెలిసి ఏంటి అంటే ఈ వాక్యం సాతాను ఎత్తుకొని పోకుండా ఉండాలి అంటే, ఈ వాక్యం ముళ్ళ పొదల్లో పడినట్టు అవ్వకుండా ఉండాలి అంటే, దీన్ని వృద్ధి కలిగించాలంటే దేవుడికి మాత్రమే సాధ్యము. ఈ వ్యక్తిని నిల్చోబెట్టాలంటే దేవుడికి మాత్రమే సాధ్యము. కాబట్టి ఇప్పుడు దేవుడు చేయాలంటే నేనేం చేయాలి? మోకాళ్ళుని అతని గురించి కన్నీరుగార్చి, అయ్యా ఆ వాక్యమును అభివృద్ధి చేయి, ఆ వృద్ధి చేయని నేనేం చేయాలి? ప్రార్థించగలగాలి. అందుకే ఆయన ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళందరి గురించి ప్రార్థించాడంట. వారి గురించే కాదు సుమా, వారి వాక్యం వల్ల విని ఎవరైతే గైకొన్నారో వారి గురించి కూడా యేసుక్రీస్తు వారు ఏం చేశారంట? ప్రార్థన ముందుగానే చేశారంట. కాబట్టి నేను చెప్పాలనుకున్న ఉద్దేశం ఏమిటి అంటే, దేవుడు మనలను తన పని కోసము భూమి మీదకి పంపించాడు. ఆయన పిల్లలను రక్షించటానికి మనల్ని భూమి మీదకి పంపించాడు. అయితే వాళ్ళు రక్షింపబడాలి అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళందరినీ ఎలా చేయాలంటే మనం కాపాడాలి, భద్రపరచాలి. నీ దగ్గరికి వచ్చే విశ్వాసులు కానీ, నీకు కనెక్ట్ అయిన ఏ వ్యక్తి అయినా సరే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నాకు వారిని అనుగ్రహించాడు, దేవుడు నాకు వారిని జత చేశాడు. కాబట్టి నేను వారిని ఏం చేయాలి? వారిని భద్రపరచాలి, వారిని కాపాడాలి, వారు నాశనం అవ్వకుండా నేను రక్షించాలి. కాబట్టి నేనేం చేయాలంటే వాళ్ళకి కంటిన్యూగా దేవుని మాటలను చెబుతూ ఉండాలి, వారి గురించి కంటిన్యూగా నేను ప్రార్థన చేస్తూ ఉండాలి. కాబట్టి దయచేసి ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు అప్పగింపబడిన వారిని, మనకి దేవుడు అప్పగించిన వారిని భద్రపరచాల్సిన బాధ్యత, కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అయితే వారిని అలా కాపాడగలగాలి అంటే మనం మొట్టమొదటిగా చేయాల్సిన పని, వారికి ఏం చేయాలి? క్రమముగా దేవుని మాటలను చెబుతూ ఉండాలి. అంతటితో నువ్వు ఆగిపోతే వాడు ఎప్పటికీ బాగుపడడు. వాక్యము మనల్ని బ్రతికేలా చేయలేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. వాక్యం ఇది తప్పు, ఇది రైట్ అని మాత్రమే చెప్పగలదు. వాక్యం ఏది చేయాలో ఏది చేయకూడదు మాత్రమే చెప్పగలదు. దేవుడు, దేవుని ఆత్మ ఆ పని చేయకుండా చేయగలదు. అలాగైతే ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా, అందుకే అని అంటాడు, ధర్మశాస్త్రం ఇచ్చి మమ్మల్ని పాపాత్ములు చేసావు అంటాడు అనమాట. ఒక్కోసారి ఆజ్ఞలు తెలుసు, కానీ ఆజ్ఞల ప్రకారంగా బ్రతకడం వాళ్ళ వల్ల అవ్వలేదు. అందుకే నిజంగా ప్రియమైన దేవుని పిల్లరా, వాక్యము ఒక వ్యక్తిని ఏం చేయగలదు అంటే, ఏది మంచో, ఏది చెడో, ఏది చేయకూడదో, ఏది చెయ్యాలో తెలిసేలా చేస్తుంది. కానీ అలా చేయకుండా ఉండాలి అంటే, ఆ మంచిని చేయాలి అంటే, ఆ వాక్యాన్ని ప్రకారంగా బ్రతకాలి అంటే అది ఎవరు కలిగించాలి? దేవుడు వారిని వృద్ధి చేయాలి, దేవుడు వారిని కాపాడగలగాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఈ 2 పనులు చేశారు. ఆయనకు ఒక అవగాహన ఉంది, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు దేవుడు నా దగ్గరికి పంపించాడు, దేవుడు ఆకర్షించి నా దగ్గరికి పంపించాడు. ఎందుకు తెలుసా? వాళ్ళని నేను సాతాను నుండి భద్రపరచాలి అని, వారిని నేను లోకము నుండి కాపాడాలి అని. మరి అలా కాపాడాలని, భద్రపరచాలని నా దగ్గరికి చేర్చాడు. మరి వాళ్ళని కాపాడాలి అంటే వాళ్ళకి ప్రత్యేకంగా వాక్యమును నేర్పిస్తూ, ప్రత్యేకంగా వారి గురించి నేను ప్రార్థన చేస్తూ ఉండాలి. కాబట్టి ఈ విధంగా నీకు అప్పగింపబడిన వారిని, నాకు అప్పగింపబడిన వారిని మనం ఒక్కసారి జ్ఞాపకము తెచ్చుకొని, వారందరికీ తిరిగి మనందరం కూడా ఏం చేయాలంటే, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ దేవుళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ భక్తి ఎలా ఉంది, ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి, వాళ్ళు ఎటువంటి వారన్నాయని వెనకపోని ఒకసారి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి, ఇంతకుముందు నీకు నాకు పరిచయాలు ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, వాళ్ళు ఒక్కసారి ఎలా ఉన్నారో ఆలోచన చేసి, ఇప్పుడు వాళ్ళతో ఏం చేయాలి? మనం సహవాసము చేస్తూ, వాళ్ళకి వాక్యమును నేర్పిస్తూ, ఇదిగో కుదిరినప్పుడు వాక్యము నేర్పిస్తూ, మిగతా టైంలో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ, వాక్యము నేర్పిస్తూ, ప్రార్థన చేస్తూ, వాక్యం విత్తి, అయ్యా ఈ మాటలు వాడిలో ఫలింపచేయి, అయ్యా ఈ మాటలు వాడిలో వృద్ధి కలుగు చేయి, అయ్యా ఈ మాటలు వాడిలో పనిచేసేలా చేయి, ఈ మాటల ప్రకారంగా వాడు బ్రతికేలా చేయి అని చెప్పి నువ్వు విత్తుతూ ప్రార్థిస్తూ ఉంటే, ఒకరోజు నువ్వు వారిని నాశనపుత్రుల నుండి కాపాడగలవు. మళ్ళీ చెబుతూ ఉన్నాను, నేను కాపాడకపోయినా వేరే వారు కాపాడతారులే,
వేరే వారు రక్షిస్తారులే అని నేను చెప్పొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, వారిని రక్షిస్తాడు, కానీ వారిని నువ్వు రక్షించినందుకు నిన్ను మాత్రము తీర్పు తీరుస్తానన్నాడు. నీకు అప్పగించిన వారిని నువ్వు కాపాడాలి, నీకు అప్పగించిన వారిని నువ్వు రక్షించాలి, వారి గురించి ప్రార్థించాలి, వారికి మాటలు చెబుతూ ఉండాలి. మళ్ళీ చెబుతున్నాడు, వారిని నాశన పుత్రుని నుండి కాపాడగలగాలి, భద్రము చేయగలగాలి. కాబట్టి దయచేసి మనకు అప్పగింపబడిన వారిని తక్కువగా చూడకుండా వారిని చక్కగా దేవునిలో నడిపించటానికి, దేవుని యందు ప్రతిష్ఠించటానికి, వారికి చక్కగా దేవుని మాటలు చెబుతూ వారి గురించి ప్రార్థిస్తూ భారం కలిగి ఈ రెండు మనం సమపాలలో చేస్తే ఒకానొక రోజు వాళ్ళు స్థిరపడతారు. ఇలా చేసి మనము దేవుణ్ణి మహిమపరచాలి. ఇలా చేసి, అయ్యా నీవు నాకు అప్పగించిన వారందరిని నేను కాపాడాను, భద్రపరిచాను, నా ఆత్మని నీవు చేర్చుకో, నాకు నీ మహిమని ఇవ్వు అని మనము నోరు తెరిచి అడగాలి. కాబట్టి ప్రతి విశ్వాసిని చాలా జాగ్రత్తగా చూడటము, వారికి దేవుని మాటలు చెబుతూ వారి గురించి ప్రార్థన చేయటము మనందరము చేద్దాము. దేవుడు చిన్న మాట దీవించునుగాక. అందరము కూడా బలలో పాలు పొందుదాం.